ద మ్యాగ్నిఫిసెంట్ హమ్ ఆఫ్ పీస్. పొద్దు పూర్తిగా లేవలేదు, కాని వసుధ లేచింది. కొన్ని ఉదయాలు తన తలలో బిజీగా ఉండే తేనెటీగల గుంపు ఉన్నట్లు అనిపించేది. చాలా ఆలోచనలు, చాలా చింతలు. ఈరోజు అలాంటి ఉదయం ఒకటి. ఆమె మొదటి అభ్యాసం చాలా సులభం. తన పాదాలు తివాచీని తాకకముందే ఆమె ఒక చేతిని తన గుండెలపై పెట్టుకుని తన నిశ్శబ్ద సత్యాన్ని గుసగుసలాడింది. నేను ఒక అద్భుతమైన వ్యక్తిని అని ఆమె ధృవీకరించింది. ఆమె మనస్సులోని బిజీ తేనెటీగలు తమ సవ్వడిని తగ్గించి తాము ఒక అందమైన బలమైన గూటిలో భాగమని గుర్తుచేసుకునే వరకు ఆ మాటలను పునరావృతం చేసింది. తరువాత ఆమె ఇంటి బయటికి నడిచి గడ్డిపై గ్రౌండ్ అయ్యింది. స్పష్టమైన మనస్సుకు కీలకం తన తలలో మాత్రమే కాదు, తన పాదాలలో కూడా ఉందని వసుధకు తెలుసు. ఇది ఆమె గ్రౌండింగ్, భూమితో కలవడం సమయం. ఆమె కళ్ళు మూసుకుని తన ఇంద్రియాలపై దృష్టిపెట్టింది. అరికాళ్ల కింద చల్లని తడిసిన గడ్డి, ఉదయం, గాలి యొక్క శుభ్రమైన మట్టివాసన, ఒకే పక్షిపాట యొక్క దూరపు ధ్వని. గ్రౌండింగ్ తన మనస్సును స్థిరపరచడానికి సహాయపడుతుందని వసుధకు తెలుసు. అది భూమికి అనుసంధానం అయినట్లుగా ఉంది. అది ఒక నిర్దిష్టమైన శాంతియుత పౌనఃపున్యం వద్ద సవ్వడి చేస్తుంది. 7.83 హెర్ట్జ్ షుమాన్ రెసొనెన్స్. ఆ నెమ్మదైన స్థిరమైన లయ ఆమె భావోద్వేగ స్థిరత్వానికి సహాయపడింది మరియు మానసిక స్పష్టతను తెచ్చింది. రాబోయే రోజు యొక్క ఆందోళన కలిగించే సవ్వడిని కడిగివేసింది. చెల్లాచెదురుగా ఉన్న శక్తి అంతా బయటకు వెళ్ళిపోయింది. దాని స్థానంలో గ్రహం యొక్క లోతైన స్థిరమైన తాళం వచ్చింది. చివరగా వసుధ ధ్యానం కోసం తన కుషన్ మీద కూర్చుంది. ధృవీకరణ ద్వారా ఆమె మనస్సు నిశ్శబ్దమైంది మరియు భూమి యొక్క లయ ద్వారా స్థిరపడింది. ఆమె 20 నిమిషాల పాటు టైమర్ పెట్టింది. ఆమె తన ఆలోచనలను ఆపడానికి ప్రయత్నించలేదు. వాటిని అనుసరించకుండా గుర్తించి మేఘాల వలె తేలియాడటం చూసింది. ఆ 20 నిమిషాల పాటు ఆమె కేవలం ప్రస్తుతం ఉంది, లోపలికి మరియు బయటికి శ్వాస తీసుకుంటోంది. టైమర్ మోగినప్పుడు వసుధ కళ్ళు తెరిచింది. సూర్యుడు ఉదయించాడు మరియు ప్రపంచం సిద్ధంగా ఉన్నట్లు అనిపించింది. సవ్వడి చేసే తేనెటీగలు పోయాయి. ఆమె అద్భుతమైనది, ఆమె స్థిరంగా ఉంది మరియు ఆమె ఆ రోజుకు సిద్ధంగా ఉంది.